పులిహోర ప్రసాదంగా ఎందుకు మారింది? దాని వెనకాల కథ ఏంటో తెలుసా? అసలు పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. పులిహోరను పూజలు చేసేటప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పూజల సమయంలో దేనికి లేని ప్రత్యేకత ఒక పులిహోరకు ఉంటుంది. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలు వేసినట్లు మీకు తెలిసిందే. పాండవుల్లో భీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ వంటకాలలో పులిహోర అనేది ఒకటి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఒకసారి కృష్ణుడికి చేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నారట. అందుకే పులిహోరని వైష్ణవ ఆలయాల్లో చాలా ప్రత్యేకంగా నివేదన చేస్తారు. పులిహోరలో శుభానికి ఆరోగ్యానికి సూచనగా ఉండే పసుపును ఉపయోగిస్తారు. అందువల్ల ఒకవైపు ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్య పరంగా కూడా దోహదపడుతుంది. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్. అసలు పులిహోర ప్రసాదంగా ఎందుకు మారింది?